ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు చేస్తున్నాము. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యోహాను గారు రాసినటువంటి పత్రిక సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్నారు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ప్రార్థన చేసుకునే వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు మన యొక్క ప్రధానమైన అంశం ఏమిటంటే, యేసు క్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు. ఈరోజు మన యొక్క అంశము యేసు క్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామం బట్టి స్తుతులు స్తోత్రములైన తండ్రి, ఇప్పటి వరకు ఆరాధించడం ద్వారాగా, పాటల ద్వారాగా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నటువంటి నాకు నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి బోరుగా వాడుకోండి. ఉన్నట్టుగా ప్రకటించడానికి యొక్క శక్తిని, జ్ఞానంలో దయచేయండి ఆయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించి నడుచుకున్నట్టుగా భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దాని గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో రాయబడినటువంటి లేఖనాన్ని మనము పరిశీలన చేశాం. 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు. అదే విధముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో కూడా రాయబడి ఉన్నదాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి చెప్పుతున్నటువంటి సందర్భం ఇది. ఏమంటున్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే ఏమంటున్నాడు? వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉంది ఒక గాడిద, దానితో కూడా పిల్ల కూడా కనపడిద్ది, వాటిని విప్పి నా యొద్దకు తీసుకుని రండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి సందర్భము. అదే విధముగా ఏమంటున్నాడంటే, ఎవడైనను మీతో ఏమైనానో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఏవి కావాలట? కట్టబడి ఉన్న గాడిద, దాని పిల్ల ప్రభువునకు కావాలి అని ఎవరన్నా అడిగితే చెప్పండి అన్నప్పుడు వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపారు. వెంటనే ఆ మాట చెప్పగానే ఏం చేస్తారట? తీసుకుని వెళ్ళండి, తోలుతారట అతను. అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. ప్రవక్త, అది జకర్యా గ్రంథంలో 9:9 చెప్పబడుతున్నట్లుగా
అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. ఇది జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. అంటే ప్రవక్తల యొక్క ప్రవచనము నెరవేర్పుగా మరి యేసుక్రీస్తు వారు ఏమడుగుతూ ఉన్నాడు? గాడిద పిల్ల కావాలి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద దాని పిల్ల ఉంటుంది, ఎవరైనా కానీ అడిగితే ప్రభువున కావాలి అని చెప్పండి, అతడు వెంటనే తోలుతాడు అనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. అయితే శిష్యులు ఏం చేశారు? వెంటనే తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, ఇక్కడ ప్రవక్తల ప్రవచనము నెరవేరుతుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. ఎందుకు గాడిద పిల్లను ఎక్కాడు అంటే, మొదటిగా ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటిది నెరవేర్పు అనేటువంటిది ఇక్కడనే రాయబడి ఉంది. ఇంకేమంటాడంటే, వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇది ఆలోచించవలసినటువంటిది. అంటే దాని మీద బట్టలు వేయటం ఏమిటి? ఎందుకు వేశారు దాని మీద బట్టలు? ఆ గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు అంటే, ప్రవక్తుల యొక్క గ్రంథాలు ఏం చెప్పబడి ఉంది అంటే, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడని ఉన్నది. అయితే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, బట్టలు వేయగా బట్టల మీద కూర్చున్నాడు అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇంకేం రాయబడిందంటే, జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. ఏం చేస్తున్నారు? అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. కొందరు ఏం చేశారు? చెట్ల కొమ్మలు నరికారు, దారి పొడుగున పరిచారు. ఎవరి దారిన? యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి మార్గమునందు జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచున్నది. ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భంలో, ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు? అది పస్కా పండగ సమయం. అది ఆ పండగ సమయంలో యేసుక్రీస్తు వారు ఒక గాడిద పిల్లను తోలుకొని రండి, దాని మీద ఎక్కి నేను యెరూషలేములో ప్రవేశించాలి, ఇది ప్రభువునకు కావాలి అని అడిగినప్పుడు ఆ విధంగానే చేస్తూ ఇవి ఇంకా ఎన్నో కొన్ని పనులు చేశారు. బట్టలు పరవటము, కొమ్మలు విరవటము, అదేవిధంగా దారి పొడుగున ఆ చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచటము, ఇవన్నీ కూడా చేస్తూ వస్తుండు. ఏమంటారు తర్వాత అంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట. ఎవరి పేరిట వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి? ప్రభువు పేరిట, అనగా తండ్రి అయిన దేవుని పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేచుండది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు కూడా ఏం జరిగింది? అక్కడ యెరూషలేముకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడిరి. చూడండి, అంటే సహజంగా చూసినట్లయితే ఒక ప్రముఖులైనటువంటి వారు ఏదైనటువంటి పట్టణంలో కానీ గ్రామంలో కానీ ప్రవేశించినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేటి కాలంలో అయితే ఆ కారులో కావచ్చు, ఇంకొక విధముగా తీసుకొని వెళ్తారు, అతనికి వేరే విధంగా సన్మానాలు అవి చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. అంటే ఆ కాలంలో గుర్రాలు ఉన్నవి, ఏనుగులు ఉన్నవి, అన్నీ ఉన్నవి. అయితే దేని మీద ఎక్కవలసి వచ్చింది యేసుక్రీస్తు వారు అంటే? గాడిద పిల్ల మీద ఎక్కవలసి వచ్చింది. అందుకని ఏం చేస్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేము వచ్చినప్పుడు పట్టణం అంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఏమంటున్నారు? కనుగొన్నారు. ఎవరంటే యేసుక్రీస్తు వారు అంటే, గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏమి జరిగింది అంటే, గాడిద పిల్లను ఎక్కటము, దాని మీద బట్టలు వేయటము, దాని మీద కూర్చోటము మొదటగా జరిగినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన పని.
అదే విధముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే దారి పొడుగున అనేకులు బట్టలు పరచటము, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచటం, ఇది రెండవది జరిగింది. మూడవదిగా ఏం చేసి ఉన్నారు అంటే ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుతున్నవాడు స్తుతింపబడును గాక అని ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తున్నారు. ఇది అక్కడ జరిగినటువంటి కార్యక్రమం. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చింది అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఒకటిగా ఏం చెప్పుకున్నాము అంటే ప్రవక్తల గ్రంథాల్లో నెరవేర్పు జరగవలసి ఉండగా యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కాడు అనేటువంటిది మొదటిగా తెలిసింది. అయితే రెండవది ఏమిటి అంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే చాలా మంది వీటిలో వీళ్ళు గ్రహించలేనిది ఏమిటి అంటే, వీరు గ్రహించింది ఏమిటి అంటే అక్కడ వాళ్ళకి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే గాడిద పిల్ల కనిపిస్తూ ఉంది. అది ఏ గాడిద అంటే కట్టబడిన గాడిద. అంటే చాలా మంది కూడా నేటి దినమున ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఏం జరుపుకుంటూ ఉన్నారు అంటే మట్టల ఆదివారం అనే పేరుతోటి మరి చాలా మంది జరుపుకుంటూ ఉన్నారు. ఈ మట్టల ఆదివారము అనేటువంటి దానిలో మరి యేసుక్రీస్తు వారు జరిగినట్లుగా నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘములో చేర్చబడిన వారు కూడా చేస్తూ ఉన్నటువంటి ఒక ఆచారం. అయితే వాస్తవానికి వీరికి ఈ యొక్క లేఖనాల్లో వారు ఏమి గ్రహించారు, ఏమి కనుగొన్నారు అంటే ఒక గాడిదను కనుగొన్నారు. అది ఏమిటంటే అది కట్టబడిన గాడిద. ఆ కట్టబడిన గాడిద మీద ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఎక్కాడు. కనుకనే నేటి కాలంలో భిన్నమైనటువంటి బోధలు ఇక్కడ యేసుక్రీస్తు నెరవేర్చబడుతున్న దేవుని సంకల్పం గురించి బోధించటం లేదు, కానీ కేవలము వీరు చేస్తున్నటువంటి బోధ ఏమిటి అంటే గాడిదల గురించే బోధిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఈ రోజున ప్రసంగాలు వింటూ ఉంటే గాడిద గురించే చెప్తూ ఉన్నారు. అదేంటి, గాడిదలో 3 రకాలు ఉన్నాయట. ఒకటి అడ్డగాడిద, కంచెర గాడిద, ఊరిలో ఉన్న గాడిద అని ఈ గాడిదలలో ఉన్నటువంటి రకాలు చెబుతూ ఉన్నారు. అయితే ఇంకేం చెబుతున్నారు, నువ్వు కట్టబడిన గాడిదవా విడవబడిన గాడిదవా అంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళ యొక్క ప్రసంగాలు, వీళ్ళ యొక్క అంశాలు ఎలా ఉన్నాయి అంటే నువ్వు కట్టబడిన గాడిదవా విడవబడిన గాడిదవా అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రసంగాలు యొక్క అంశాలు ప్రాముఖ్యమైనటువంటి. అయితే ఏమంటున్నాడంటే నీవు కట్టబడిన గాడిదవైతే ఏ పాపమనే గుంజ కట్టబడ్డావు. ఇది ఒక అంశాలు వీళ్ళ పేర్లు. ఈ రోజున చాలా ప్రత్యక్షంగా చూసిన సందర్భాల్లో వీరు చేస్తున్నటువంటి ప్రసంగాలు ఇవి. నువ్వు కట్టబడిన గాడిదవా, ఏ గాడిదవు నువ్వు, నీ మీద యేసు ఎక్కాడా, ఎక్కించుకున్నావా, యేసును గాడిద ఎక్కించింది కదా మరి నువ్వు యేసును మోస్తూ ఉన్నావా. మరి ఈ విధంగా ఎంత చేపు చూసినా కానీ నేటి దినముల్లో ఈ రోజున ప్రసంగించేటువంటి బోధకులు చేస్తున్నటువంటి బోధ ఏమిటంటే నువ్వు గాడిదవు, మరి గాడిద మీద యేసు ఎక్కాడా, నువ్వు యేసును మోస్తూ ఉన్నావా, ఇవే చేస్తూ ఉన్నటువంటి బోధలు. చూడండి మరి దానిలో ఆంతర్యము ఏమిటి? ఈ యొక్క లేఖన భాగంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కుటలోను, అదే విధముగా దారి పొడవున ఖర్జూర మట్టల పరుచుటలోను, చెట్ల కొమ్మలు విడిచి పరుచుటలోను, గాడిద మీద బట్టలు పరిచి అతను కూర్చుండబెట్టుటలోను ప్రధానమైనటువంటి విషయం ఏమిటో గ్రహించలేనటువంటి పరిస్థితి. మొదటిగా మనం చెప్పుకున్నాం, ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కాడు అంటే లేఖనము నెరవేరునట్లుగా. ఏ లేఖనము? జకర్య ప్రవక్త ప్రవచించినటువంటి లేఖనము 9వ అధ్యాయం, జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతున్నటువంటిది. ఆ లేఖనము నెరవేరినట్లుగా అది మొదటిగా కారణమైతే, రెండవదిగా మరి మన ప్రియులు గ్రహించలేకపోతూ ఉన్నారు. అదే ఏమిటో ఈ రోజున మనం తెలుసుకున్నాం. చాలా మందిని ఈ విషయం అడిగాం, ఎందుకు ఈ రోజున మీరు మట్టలు తీసుకొని వీధులమ్మ తిరుగుతూ ఉన్నారు, దీనికి ప్రధాన కారణం ఏమిటి, మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేటువంటిదిగా మనం ప్రశ్న వేసినట్లయితే వాళ్ళు చెప్పుతూ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే వారికి ఏమీ తెలియదు అన్నట్లుగా అర్థమైంది.
వారు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే తెలియట్లా. ఎందుకు చేశారు? ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి వారు యూదులు చేశారు కాబట్టి మేము చేస్తూ ఉన్నాం అనేటువంటిది చెప్పేటువంటి సందర్భం. అయితే యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చింది. మరి ఎందుకు ఎక్కవలసి వచ్చింది? ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు? ఆది యందు దేవుని వద్ద వాక్యమై ఉన్న దేవుడులాగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపే ఉన్నవాడు. అదే విధముగా ఆ దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అయితే ఎందుకు గాడిద పిల్లని ఎక్కవలసి వచ్చింది? గాడిద కాకుండా గుర్రం మీద కానీ లేకపోతే ఏ ఇతర వాహనం మీద ఎందుకు ఎక్కలేదు? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. కనుక రేపు ఇంతటి మహిమను కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అదృశ్య దేవుని స్వరూపే అన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. మరి ఇటువంటి యేసుక్రీస్తు వారు, అంతటి మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఎందుకు గాడిద మీద ఎక్కవలసి వచ్చింది అనేది మనము ప్రశ్న వేసుకున్నట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ జగత్తు పునాది వేయబడక పూర్వము దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియాలి. దేవుని చిత్తము, ఆయన సంకల్పము ఏమిటో తెలియాలి. ఈ జగత్తు పునాది వేయబడక ముందు చూసినట్లయితే పరలోకము ఉంది. ఆ పరలోకంలో దేవుని యొక్క రాజ్య పాలన జరుగుతూ ఉంది. దేవుని యొక్క రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ యొక్క రాజ్యము పరిపాలన జరుగుతూ ఉంది. అంటే పరలోకంలో దేవుని రాజ్యము ఉంది అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది పిల్లారా. దేవుడు తన రాజ్యంను ఏం చేయాలనుకున్నాడు అంటే భూమి మీద విస్తరింప చేయాలని సంకల్పించాడు. భూమి మీద అంటే తన యొక్క రాజ్యాన్ని అనగా తన యొక్క అధికారాన్ని భూమి మీద విస్తరింప చేయాలని కోరుకున్నాడు. మరి అయితే ఇది ఎలాగ కోరుకున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారాగా తనకు కుమారులు కావాలి, ఆయన ద్వారాగా కుమారుగా స్వీకరించాలి అని ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు వారి జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత మరి ఆయనను నియమించుకున్నాడు. ఆ ప్రేమ చేతనే క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు అనేటువంటి మనకు అర్థమవుతుంది పిల్లారా. దేవుని యొక్క సంకల్పం ఏమిటి? దేవుని రాజ్యము అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం అధికారాన్ని భూమి మీద తన యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉన్నాడు. అయితే దేవుడు భూమి మీద విస్తరించిన ఆ రాజ్యం యొక్క లక్షణాలు మరి ఏమిటి అంటే దానికి ఏం కావాలి? ఆ రాజ్యానికి ఒక రాజు కావాలి, ఆ రాజ్యానికి ప్రజలు కావాలి, ఆ రాజ్యానికి ఒక చట్టం కావాలి, ఆ రాజ్యానికి ఒక భూభాగము కావాలి. కనుకనే దేవుడు భూమి మీద విస్తరించిన రాజ్యం యొక్క రాజు ఎవరు అంటే దేవుడు. అంటే అది ఎవరు? ఆ యొక్క జనులు ఎవరు? ఆ యొక్క మనుషులు అంటే ఆదాము అవ్వలు. అంటే భూమి మీద విస్తరించిన రాజ్యానికి ప్రజలు ఎవరు అంటే ఆదాము అవ్వలు. అంటే మొట్టమొదటిసారిగా ఆదామును నిర్మించాడు, ఆదాము తర్వాత అవ్వను కూడా సృజించాడు. కనుకనే మరి ఈ విధముగా ఆ యొక్క రాజ్యానికి భూమి మీద విస్తరింపజేసిన రాజ్యానికి రాజుగా దేవుడు ఉన్నాడు. ఆ రాజ్యంలో ప్రజలుగా ఆదాము అవ్వలు ఉన్నారు. మరి వారికి ఆజ్ఞ ఇవ్వాలి అంటే ఆ రాజ్యానికి ఒక చట్టం కావాలి. కాబట్టి ఆ చట్టము ఏమిటి అంటే నీవు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అనేటువంటి ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. అదే చట్టము. అదేం చెప్తున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సచ్చెదవని నరునికి ఆజ్ఞాపించారు. ఇది ఆజ్ఞ. అంటే దేవుని యొక్క రాజ్యానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఏది ప్రధానమైన ఆజ్ఞగా ఇవ్వబడింది అంటే ఈ వృక్ష ఫలాల్లో అన్ని పళ్ళను తినొచ్చు, కానీ నేను తినవద్దు అన్న చెప్పినటువంటి ఫలాలుగా నువ్వు తింటే నిశ్చయముగా చనిపోతావు అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ దేవుడు భూమి మీద విస్తరింపజేసిన రాజ్యానికి భూభాగము అది ఏమిటంటే ఆరిన నేల. అదే చూస్తున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి. ఇది ప్రధానంగా మనము చూసినటువంటి మన ముందు మరి ఆదాము అవ్వల యొక్క తోటి ప్రారంభమైనటువంటి ఒక రాజ్యము. దేవుడు భూమి మీద స్థాపించబడినటువంటిది లేక విస్తరించబేసినటువంటి ఒక రాజ్యము ఆదాము అవ్వలతోటి ప్రారంభమైంది. అయితే అది అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే ఆ రాజ్యం ఏమైపోయింది అంటే పతనమైపోయింది. ఏ రాజ్యము? దేవుని రాజ్యము. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కవలసి వచ్చింది, ఆ ఎక్కినప్పుడు వారు బట్టలు ఎందుకు గాడిద మీద వేశారు, దారి పొడుగున చెట్ల కొమ్మలు ఖర్జూర మట్టలు ఎందుకు పరిచారు, ఇవన్నిటిని స్పష్టంగా తెలుసుకోవటం కొరకే మనము దేవుడు యొక్క అనాది సంకల్పం ఏమిటో స్పష్టంగా ఎరగాలి. అది తెలిస్తేనే కానీ దీనిలో ఉన్నటువంటిది పరమార్థాన్ని మనము గ్రహించలేం ప్రియులారా. కనుకనే ఏమైంది, అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే దేవుడు భూమి మీద స్థాపించినటువంటి రాజ్యము పతనమైపోయింది. అది ఎలాగా అంటే, నీవు వాటిని తినడం నిశ్చయంగా సచ్చేదం అని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పబడతా ఉంది కదా. కనుకనే దేవునికి మానవులకి మధ్య ఆత్మ సంబంధమైనటువంటి మరణం సంభవించింది. దేవునితోటి సమాధాన స్థితిని కోల్పోయారు. వారు ఏం చేసి ఉన్నారంటే ఆ తోటలో నుంచి గెంటి వేయటము జరిగింది. ఇది ఆ యొక్క కాలములో జరిగినటువంటిది. ఆదాము అవ్వల కాలంలో ఆ యొక్క రాజ్యము పతనమైపోయినటువంటి పరిస్థితి. అయితే తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు. ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే ఏమి చేయాలి అంటే మళ్ళీ వాగ్దానం చేయాలి. అది ఎవరికి చేశాడు వాగ్దానం అంటే దావీదునకు చేశాడు. మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఏమని, దావీదు కుమారునికి జయము. అదే కదా మనం చదువుకున్నది లేఖన భాగంలో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము. మరి ఇక్కడ దావీదు కుమారునికి జయము అనేటువంటి పదమును ఎందుకు ఉపయోగించారు అంటే, దేవుడు దావీదునకు వాగ్దానం చేశాడు. అదేమిటంటే, ఏదైతే పతనమైపోయిందో దేవుని రాజ్యము భూమి మీద, ఆ పతనమైపోయినటువంటి యొక్క రాజ్యాన్ని మరలా స్థాపించాలి. కాబట్టి దావీదునకు వాగ్దానం చేశాడు. అదే సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనను. నీ సింహాసనము అంటే ఆ యొక్క సింహాసనము నిత్యము అట, అంటే ఎల్లకాలము ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పబడుతూ ఉంది. స్థిరపరచబడును అనను. ఇదే లోక సువార్తలో 1వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో కూడా చెప్పబడతా ఉంది ఆ రాజ్యం గురించి. కనుకనే యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అనేటువంటి విషయం కూడా ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించి ఉన్నాడు. అదే విధముగా మీకా ప్రవక్త కూడా ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏమిటంటే 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా ఏమన్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, ఎలాగంటున్నాడు, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు, ఎవరి కొరకు అంటున్నాడు, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడ వస్తాడంట, నీలో నుండి వస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి దాని నుంచి ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. కనుకనే భూమి మీద దేవుని రాజ్య పునరుద్ధరణ గురించి దేవుడు దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దాన సంతానమైన క్రీస్తు కన్యక గర్భం ద్వారా పుట్టినని దేవుడు తన దూత ద్వారా ముందుగానే తెలియజేసేశాడు. అదే విషయము లూకా సువార్తలో 1వ అధ్యాయము 27 నుంచి 31లో రాయబడి ఉంది. ఆ తర్వాత లూకా సువార్త ప్రాముఖ్యమైన విషయము 32 నుంచి 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో, ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును,
యాకోబు యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదైందని ఆమెతో చెప్పాను. కన్యామరియతోటి దూత చెప్పినటువంటి సందర్భం ఇది. ఏమని చెప్పినాడు? తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడట, ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతమైనది ఆమెతో చెప్పాను. కనుకనే ఈ విధముగా మరి చెప్పబడుతూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి జ్ఞానులు కూడా ఏం అడుగుతూ ఉన్నారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏమడుగుతా ఉన్నారు? యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి స్వార్థమానం విన్నప్పుడు మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశం ఉన్నటువంటి ఒక నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు, వారు జ్ఞానులు. వారు ఏమడుగుతా ఉన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? కనుకనే ఈయన గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రవక్తలు, ఆయన 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 యేసుక్రీస్తు వారికి ముందున్నటువంటి ప్రవక్తలు అందరూ కూడా యెషయా గ్రంథంలో, యెషయా కావచ్చు, మీకా గారు కావచ్చు, లేదా జకర్యా గారు కావచ్చు, అనేక మంది ప్రవక్తలు క్రీస్తు వారి గురించి, ఆయన పుట్టుకను గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన పరిపాలన గురించి చాలా స్పష్టముగా ప్రవచించి ఉన్నారు ముందుగానే. కనుకనే మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు కాలంలో మనం పరిశీలన చేసినట్టయితే ఆయన ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? ఆయన ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడైతే ఆయన చేస్తూ ఉన్నటువంటిది మరి ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటిస్తూ మొదలుపెట్టాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా ప్రారంభంలో ఆయన ఏం ప్రకటిస్తూ ఉన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించున్నది అంటే ఏదైతే పతనమైపోయిందో ఆదాము అవ్వల కాలంలో, ఆ పతనమైపోయినటువంటి ఒక రాజ్యము భూమి మీద మరలా పునఃస్థితి స్థాపన జరిగించుట కొరకు, ఆ రాజ్యాన్ని మరలా విస్తరింప చేయట కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ కారణం చేత బాప్తిస్మిచ్చు యోహాను గారు పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించడం మొదలుపెట్టాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పేసి అని ఇది ఈ విధముగా జరుగుతూ ఉంది. తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటిది కూడా యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ప్రార్థనలో ఉంది. అదే విషయం, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరట భూమి అందును నెరవేరునుగాక అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఉన్నది. అంటే దేవుడు తన యొక్క రాజ్యాన్ని మరి విస్తరింపజేయాలి. ఎవరి ద్వారాగా అంటే యేసుక్రీస్తు ద్వారాగా. కనుకనే దావీదునకు వాగ్దానం చేశాడు. దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారము దావీదు సంతానంలో నుండి మరి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము ఎలాంటిదంటే అంతము లేనిదై ఉంటుంది, యుగయుగములు ఉంటుంది అనేటువంటిది. ఇశ్రాయేలును ఏలేటువంటి వాడు యేసుక్రీస్తు వారు అనేటువంటి విధముగా అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు లేదా. కనుకనే ఈ విషయంలోనే ఏం జరిగింది అంటే జకర్యా గారు ప్రవచించాడు. అదే 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షింపగలవాడును దీనుడనై, ఎలా వచ్చున్నాడట? దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన యూదుల రాజుగా మరి చెప్పబడతా ఉంది కదా, ప్రభువు పేరిట వచ్చుచున్నటువంటి రాజు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము అనేటువంటివి ఇవన్నీ కూడా చెప్పబడుతున్నటువంటి మాట. కనుకనే ఈ దీనిలో ప్రాముఖ్యంగా ఏమి జరిగింది అంటే యేసుక్రీస్తు వారికి రాజ్య పట్టాభిషేకము జరిగింది. ఈ గాడిద పిల్ల మీద ఎక్కినప్పుడు వారు బట్టలు పరిచేటువంటి విధానంలో కావచ్చు, అదే విధముగా దారి పొడవున ఖర్జూరపు మట్టలు పరిచేటువంటి విధానంలో కావచ్చు, చెట్ల కొమ్మలు నరికి పరిచేటువంటి విధానంలో కావచ్చు, ఏమి జరిగింది అంటే యేసుక్రీస్తు వారికి రాజ్య పట్టాభిషేకము జరిగింది. ఏం జరిగింది అంటే యెరూషలేము ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటూ మరి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశించేటువంటి క్రమంలోనే ఏమి జరిగింది అంటే ఆయనకి పట్టాభిషేకం జరిగింది ఒక రాజుగా.
రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఇది ప్రాముఖ్యమైన విషయం పిల్లారా. ఇది చాలా మంది గ్రహించలేకపోయారు. ఈ గ్రహించలేకపోవటం వల్ల వీళ్ళకి ఏమి గ్రహించగలిగారంటే, గాడిద పిల్ల మీద ఎక్కాడు, నువ్వు కట్టబడిన గాడిదవా, ఏ పాపం చేత కట్టబడి ఉన్నావని చెప్పేసి ఈ గాడిద చుట్టూతో ఏమి ఉండకపోయారు. కానీ ఆ రోజున జరిగినటువంటిది ప్రధానమైన విషయం ఏమిటంటే, ఆ రోజున యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం జరిగింది, రాజ్య పట్టాభిషేకము. ఆయన రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అది ఏ విధముగా అయిందంటే, లేఖనాల ఆధారంతోనే మనం పరిశీలన చేద్దాం పిల్లారా. ఏం జరిగింది? ఈ యొక్క లేఖన భాగంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం పిల్లారా. వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతానియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది? దాని మీద, ఆ గాడిద పిల్ల మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొనుడండి. అంటే మనం ఇక్కడ నలుగురు సువార్తికులు, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి నలుగురు సువార్తికులు కూడా ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రస్తావించే క్రమంలో మరి ఇక్కడ ఈయన ఏం చెప్తూ ఉన్నాడంటే, దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునో ఎక్కలేదు, కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సిందని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ఇంకా చాలా విషయాలు మరి వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిన దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగారు. అక్కడ ఒక ప్రశ్న వేశారు అక్కడ ఉన్నటువంటి వారు, మీరు దీన్ని ఎందుకు విప్పుతున్నారు, మరి మీరేమి చేయుచున్నారని ఒక ప్రశ్నించినప్పుడు అందుకు యేసు శిష్యులు ఏం చెప్తున్నారు? యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చారు. ఏం చెప్పాడు? తోలుకొని రండి అనేటువంటి మాట. కనుకనే మరి వారు ఆ గాడిద పిల్లను యేసునతో తోలుకొని వచ్చి తమ బట్టలు, అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 7వ వచనం నుండి, వారు ఆ గాడిద పిల్లను యేసునతో తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇది మొదటిగా ఏం జరిగింది? బట్టలు దాని మీద వేయగా దాని మీద కూర్చుండటం. రెండవది, అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. రెండవ పాయింట్. మూడవదిగా ఏం జరిగిందంటే, మరియు ముందు వెళ్ళుచుండిన వాళ్ళను వెనక వచ్చుచుండిన వాళ్ళను జయము, ఏమంటున్నారు? ముందు ఉన్నటువంటి వారు కావచ్చు, వెనక ఉన్నటువంటి వారు కావచ్చు, జయము అంటూ ఏం చెప్తున్నారు? ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఎక్కడ చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చెప్పేశాడు. ఎవరు అంటే మార్కు రాసినటువంటి సువార్తలో ఏమని చెప్పాడు? మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండి. ఇక్కడ ప్రధానంగా 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియబడుతూ ఉన్నాయి. ఒకటి, గాడిద పిల్లను యేసునతో తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయటం. రెండవదిగా, దారి పొడుగున అనేకులు మరి మట్టలు, అది కొమ్మలు, అవి పరచటము. మూడవదిగా, జయము జయమని కేకలు వేసుకుంటూ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడుగా కానీ, దావీదు రాజ్యము స్తుతింపబడుగా కానీ కేకలు వేయటం. ఇది విధంగా చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాలు రాయబడి ఉంది. దానిలో కూడా ఏం అర్థం ఉందంటే, యేసు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసు దాని మీద కూర్చున్నాడు అని, ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగు పరిచారు అని, ప్రభు పేరిట వచ్చి స్తుతింపబడును గాక అని,
మరి పరలోకమందు సమాధానము సర్వోన్నత స్థలంలో మహిమై ఉండునుగా కానీ ఇక్కడ మరి చెప్పబడతా ఉంది. ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాల్లో, అదే విధంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయారు అని, ప్రభు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేయటం, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుతున్నాడు. ఈ విధముగా నలుగురు స్వార్థికులు కూడా ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలు కూడా రాసి ఉన్నారు ప్రియరా. కనుకనే మరి యేసుక్రీస్తు గాడిద ఎందుకు ఎక్కవలసి వచ్చింది, దారి పొడుగున తమ బట్టలు ఎందుకు పరిచారు, ప్రభు పేరిట వచ్చిన స్తుతింపబడును గాక ఎందుకు అంటూ ఉన్నారు, ప్రభు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుతున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని ఎందుకు కేకలు వేశారు? ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నలకు జవాబు ఏంటంటే, ఇశ్రాయేలులో ఒక వ్యక్తిని రాజ్య పట్టాభిషేకం చేసేటప్పుడు ఈ సంగతులన్నీ జరగాలి. ఇవన్నీ కూడా ఏవన్నీ ఏదైతే యేసుక్రీస్తు వారికి జరిగినవో ఇవన్నీ కూడా ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి జరగాలి. రాజ్య పట్టాభిషేకం జరిగేవానికి జరగాలి. కనుక దేవుడు భూమి మీద పునఃస్థితి స్థాపన చేస్తున్న తన రాజ్యమునకు యేసుక్రీస్తును రాజ్య పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఒక గంభీరమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం అది. కనుకనే ఇది నిజమేనా, ఇది నిజము కాదా, మేము ఎలా నమ్మాలి మీరు చెప్తే అంటున్నారా? అయితే లేఖనాల ఆధారంతోనే మనం పరిశీలన చేద్దాం. సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం జరిగింది కదా. సొలొమోనుకి ఆయనకి ఎలా పట్టాభిషేకం జరిగిందో ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల్లో రాయబడి ఉంది. అంటే సొలొమోను రాజుగా ఉండేటప్పుడు ఆయనకి ఏ విధమైన పట్టాభిషేకం జరిగినప్పుడు ఎటువంటివి జరిగినవో అదే చెప్తున్నాడు. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి, ఎక్కడ ఎక్కించాలంటున్నాడు? కంచెర గాడిద మీద. అంటే ఇశ్రాయేల్ని ఎలబోయేటువంటి రాజును ఎక్కించవలసినది దేని మీద అంటే కంచెర గాడిద. యేసుక్రీస్తు వారు దేని మీద ఎక్కాడు? గాడిద పిల్ల మీద. ఇంకేమంటున్నాడు? యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి ఏం చేయాలన్నాడు? బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చేస్తున్నారు? ప్రభువు పేరట వచ్చిన రాజు స్తుతింపబడును గాక, తండ్రి అయిన దావీదు యొక్క రాజ్యము స్థిరపరచబడును గాక అని ఈ విధంగా కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే, ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను, కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చను. ఇది నాటి కాలంలో ఒక రాజుగా పట్టాభిషేకం చేయాలి అంటే చేయవలసినటువంటిది ఏమిటంటే ఇవన్నీ కూడా చేయాలి. అదే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలోనే 38 నుంచి ఒకసారి చదువుకుందాం. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయానును కెరేతీయులను ఫెలేతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకురాగా. దేని మీద ఎక్కించుకొచ్చారు? కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించుకొని గీహోనుకు తీసుకురాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. ఏం చేశాడు? తైలపు కొమ్ము. అప్పుడు వారు బాగా ఓదుగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కానీ కేకలు వేసిరి. అంటే యేసుక్రీస్తు వారికి ఇక్కడ ఏం జరగలేదు? ఇక్కడ తైలపు కొమ్ము తెచ్చి సొలొమోను పట్టాభిషేకం చేశారు. అక్కడ యేసుక్రీస్తు వారికి తైలపు కొమ్ముతోటి పట్టాభిషేకం చేశారా? తైలపు కొమ్ముతోటి ఎందుకు చేయలేదంటే దాని గురించి కూడా వివరణిద్దాం.
ఆయన అభిషేకించబడిన వాడు ఎప్పుడూ అభిషేకించబడ్డాడు, దేవుని చేతనే అభిషేకించబడిన వాడు. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇంకేమంటున్నాడు, మరియు ఆ జనులందరూ అతని వెంట వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచూ వాటి నాథము చేత నేల బద్దలను అత్యధికముగా సంతోషించింది. నేల బద్దలగునట్లుగా అత్యధికంగా సంతోషం. ఇక్కడ ఏంది జరిగింది అంటే, కంచెర గాడిద మీద సొలొమోను ఎక్కించటము. రెండవదిగా ఆ యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేయటము. మూడవదిగా సొలొమోను రాజు చిరంజీవి అగునుగా కని కేకలు వేయటము. అదేవిధంగా పిల్లన గ్రోలు ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలను అత్యధికంగా సంతోషించడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు కూడా ఇవన్నీ కూడా జరిగినవి. ఇంకొక సందర్భంలో యేహూ రాజు పట్టాభిషేకాన్ని మనం పరిశీలన చేసేది. ఇంకా కొన్ని విషయాలు మనకు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. యేహూ రాజు పట్టాభిషేకాన్ని మనం పరిశీలన చేసినట్టయితే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్త ఎలీషా, ఇక్కడ ప్రవక్త ఎవరు? ఎలీషా. ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనిపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదునకు పోయి, అంటే ఇవన్నీ కూడా చెబుతున్నారు. ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిచి చెప్తున్నాడు. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేర్చునని యెహోవా సెలవిచ్చున్నాడు అతనితో చెప్పి, ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. ఎవరుడైనా ప్రవక్త పోవలనని బయలుదేరి రామోత్ గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చొని అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరున్నారు? సైన్యాధిపతులు ఉన్నారట. అప్పుడు అతడు అధిపతి నీకు ఒక సమాచారం తెచ్చిదని చెప్పగా, యేహూ ఇందరిలో ఇది ఎవరిని గూర్చినది అడుగగా అతడు అధిపతి నిన్ను గూర్చినది అనను. అంటే ఎవరైతే అడిగాడో అది అతనిని గూర్చి అని చెప్తూ అందుకు యేహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. ఇది ప్రవక్త అయినటువంటి ఎలీషా యొక్క శిష్యుడు వెళ్ళి చేసినటువంటి గొప్ప కార్యం. ఏం చేస్తున్నాడు? యేహూని పట్టాభిషిక్తునిగా చేస్తున్నాడు. అదే విషయం ఇక్కడ 9వ అధ్యాయంలోనే 10 నుంచి 13 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడిని యొద్దకు వచ్చిన హేతువేమని అతను అడగగా అతడు వాని మాటలు మీరు ఎరుగక ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు ఒట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగరముగా, చూడండి అక్కడ ఉన్నటువంటి వారు అతి వేగరముగా ఏం చేస్తున్నారంటే తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యేహూ రాజు అయి ఉన్నాడని పాటించింది. అంటే ఇక్కడ ఏమి జరిగింది అంటే తమ యొక్క వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యేహూ రాజు అయి ఉన్నాడని చెప్పారు. అంటే ప్రధానంగా యేహూ యొక్క రాజ్య పట్టాభిషేకానికి మరి ఎటువంటి కారణాలు ఏమి జరిగినాయి అంటే అతని తల మీద తైలపు పోసి నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు అని మొదటిగా. రెండవది ఏం జరిగిందంటే తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద కింద పరిచి బాకా ఊదించారు, కేకలు వేశారు. అదేవిధంగా యేహూ రాజై ఉన్నాడని చాటించారు. ఇవి ప్రధానంగా ఆ సమయంలో పట్టాభిషేకం జరిగిన సమయంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి గుర్తులు. అయితే మరి
ఈ యొక్క ఇద్దరు విషయాలు మనం చూసాము. అయితే తైలపు కొమ్ముతోటే అక్కడ ఉన్న ప్రవక్తలు తల మీద కోసారు, పట్టాభిషేకం చేశారు కదా. యేసుక్రీస్తు వారికి ఇది జరగలేదు కదా, ఆయన పట్టాభిషిక్తుడు ఎలా అయ్యాడు అనేటువంటి ఒక సందేహం కూడా మనలో వస్తుంది. కనుకనే ఇది ఎన్నిసార్లు పట్టాభిషేకం చేస్తారు, ఎన్నిసార్లు అభిషేకిస్తారు అంటే ప్రధానంగా రాజుగా అయ్యేటువంటి అతనిని ఒకసారి పట్టాభిషిక్తం చేస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని కూడా దేవుడే పట్టాభిషిక్తం చేశాడు, దేవుడే అభిషేకించాడు. అదే చెప్తున్నాడు. మరి యెషయా గ్రంథంలో మనం చదివి ఉంటాం కదా, 61వ అధ్యాయంలో 1-4 వచనాలు చెప్పబడతా ఉంది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అంటే ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటలు? ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారాగా చెప్పబడుతున్న మాటలు ఇవి. ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. ఇంకేమంటున్నాడు? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదాన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పూదటను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణంలో నూతనముగా స్థాపించురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఇది మొదటిగా మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మరి 5వ వచనంలో ఉంటవి. యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్తున్న మాటలు. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో కూడా మరి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలు ఏమని? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను అని ఈ విధముగా చెప్పబడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుకనే యేసుక్రీస్తు వారి యూదులతోటి చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 35-36 వచనాల్లో మరి ఎలా వచ్చాడు యేసుక్రీస్తు వారి లోకానికంటే నన్ను ప్రతిష్ఠించి పంపించాడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అదే లేఖనము నిరర్ధకము కాని అర్థం కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పినట్లా నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి, చూడండి యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠింపబడ్డాడు. ఎప్పుడు? ఈ లోకానికి రాకముందు ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు దేవుని చేత. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేస్తున్నావు అని చెప్పుదురా. చూడండి మరి యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకము మరి ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారికి ప్రతిష్ఠించాడు. ఎప్పుడు ప్రతిష్ఠించాడు అంటే ఈ లోకానికి రాకముందే. అందుకని ఇక్కడ చెప్తున్నారు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 27-28 వచనాల్లో ఏమి జరగవాలని హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఏమంటున్నాడు? నీ హస్తము నీ సంకల్పము ఏమి జరగవాలని ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై, అంటే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, సమస్తాన్ని నెరవేర్చడానికి, మరి అవన్నీ కూడా చేయటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధముగా అన్నాడు. అంటే అభిషేకించినటువంటి యేసునకు విరోధముగా. ఇంకా చెప్పినట్లయితే ఆయన రాజేనా? యేసుక్రీస్తు వారు రాజుగానే పట్టాభిషిక్తుడు అయ్యాడా? యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన రాజై ఉన్నాడు, ఆయన రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఇది ప్రధానంగా మన ప్రియులు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే చాలా మంది నేటి దినాల్లో మరి అనేక మంది మరి ఈ మట్టల ఆదివారం పేరుతోటి చేస్తూ ఉన్నారు, కానీ మరి దీనిలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమి జరిగిందో తెలియట్లా. ఏమి జరిగిందో, దీని ఆంతర్యం ఏమిటో గ్రహించకుండా ఏదో వీధులెమ్మటి మరి అనేక విధములుగా కేకలు వేసుకుంటూ మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ లేఖనాలను గ్రహించగలగాలని ఎవరైనా హేతు అడిగితే మేము ఎందుకు చేస్తూ ఉన్నాము అనేటువంటిది చెప్పడానికైనా వీలుగా ఉంటుంది. కనుక మరి ఇవన్నీ కూడా మీకు అంటే లేఖనాల ప్రకారంగా అయితే నేటి కాలంలో క్రైస్తవుడు అనుసరించవలసినటువంటి విధానం అయితే కాదు. ఇది ఆచారయుక్తంగా జరుగుతున్నది.
మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా ఎంచుకొని దీన్ని ఆచరిస్తూ ఉన్నారు. కానీ మరి క్రీస్తు చెప్పలేదు, అపోస్తులు చేయలేదు, దేవుడు చెప్పలేదు. ఈ చెప్పనటువంటి వాటిని చేయించేవాడు ఎవరు అంటే అపవాదిని గ్రహించాల పిల్లారా. కనుకనే లేఖనాల్లో ఉన్న సర్వసత్యాన్ని గ్రహించండి. గ్రహించిన దానిని మరి ఏదైతే మనం అనుసరించాలి. లేఖనం చెప్పబడతా ఉంది కదా, ఏమంటున్నాడు? ఆ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యాచారాలను గైకొంటున్నారట. ఏది చేయాలో, ఏది మనం అనుసరించాలో దాన్ని అనుసరించకుండా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశం బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని నాటి కాలంలో యెషయా ప్రవక్త ప్రవచించారు. కనుక పిల్లరా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాన్ని గైకొంటున్నారు. కనుక ఇవి జరగవలసిన కార్యక్రమం కాదు ఇది నేటి కాలంలో. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు మహామహుడకు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా మనం ఆయన చూసేటువంటి స్థితిలో ఉన్నాము. కానీ నాటి యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ రోజున మట్టలతోటో, లేకపోతే ఖర్జూర మట్టలతోటో, లేకపోతే బట్టలతోటో ఆయనను తీసుకెళ్లే సందర్భాన్ని చూసుకొని ఈ రోజున మనం చేయవలసిన కార్యం కాదు ఇది ప్రియులారా. దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ ఆ రోజున జరిగినటువంటి కార్యమైందో మనము తెలుసుకోవాలి. కానీ నేటి కాలంలో దాన్ని అనుసరించమని ఏ యొక్క అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ మనకైతే ఆజ్ఞగా ఇవ్వలేదు. ఇది గ్రహించండి మొదటిగా. కనుకనే మరి యేసుక్రీస్తు వారు మరి ఆ కాలంలో రాజుగా ఉన్నాడా? ఆయన ఇశ్రాయేలు రాజే ఉన్నాడా అంటే అవును, ఆయన రాజే ఉన్నాడని తన మాటలోనే చెప్తూ ఉన్నాం. అదే ఒక సందర్భంలో లూకాసు వార్త 23:1-3 అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, అతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్ను ఇవ్వొద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు అబద్ధికుడా? కాదు కదా. అయితే ఏమంటున్నాడు? నువ్వు యూదులకు రాజువా అన్నప్పుడు అవును నీవు అన్నట్టే, నేను యూదులకు రాజునే అంటున్నాడు. కనుకనే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చారు, కానీ ఆయనను అంగీకరించలేదు. కనుక ఒక సందర్భంలో వాళ్ళే అంటున్నారు, తాను రాజుని చెప్పుకొని ప్రతి వాడు గట కైసరుకు విరోధముగా మాట్లాడుతున్న వాడని కేకలు వేస్తూ ఉన్నారు. అంటే తాను రాజుని చెప్పుకొని ప్రతి వాడట. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఇప్పుడు నేను రాజునే అని చెప్తున్నాడు కదా. కనుకనే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి వారు ఏమంటూ ఉన్నారు? ఎవరైతే తాను రాజునే చెప్పుకుంటున్నాడో ప్రతి వాడు కూడా కైసరునకు విరోధముగా మాట్లాడుతున్న వాడే అనేటువంటి వారు అనేటువంటిది అక్కడ కేకలు వేస్తున్నారు. అదే యోహాను సువార్తలో 19:11-18 మనము ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ఇంకా ఈ విధముగా మరి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యూదులకు రాజు అయ్యాడా? అవును, యేసుక్రీస్తు వారు మాట్లాడి నువ్వు అన్నట్టే నేను రాజును అంటున్నాడు. ఆ రోజున ప్రధానంగా జరిగినది ఏమిటంటే ఆయన రాజ్య పట్టాభిషేకము జరిగింది. కనుకనే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారు? ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. కనుకనే యేసు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో కూడా మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారిదే అధికారము, ఆయన ప్రభువై ఉన్నాడు. అదే ప్రకటన చెప్పబడుతూ ఉంది. మరియు ప్రకటన గ్రంథము 12:10 మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిమి, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎప్పుడు పడద్రోయబడి ఉన్నాడు? నేరం మోపేవాడు ఎప్పటి వరకు నేరాలు మోపుతా ఉన్నాడు? ఇప్పటికీ చాలా మంది బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు అది అపవాది విషయంలో మన మీద దేవుని వద్ద నేరం మోపడానికి పైకి కిందకి వెళ్తా ఉన్నాడు, మనం చేసేటువంటి వాటి మీద నేరం మోపుతా ఉన్నాడు ఇప్పటికీ కూడా అనేటువంటి బోధన మనం వింటూ ఉన్నాం. అయితే నేరం మోపువాడైనటువంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడట. ఎప్పుడు పడద్రోయబడి ఉన్నాడు
అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మృతుల్లో నుండి తిరిగి తండ్రి అయిన దేవుని కుడిపాత్మ ఆశీర్వై ఉన్నాడో ఆ సమయంలో నుండే అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడికి ఇక పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశము లేదు. మన మీద నేరాన్ని మోపేటువంటి అవకాశం లేనే లేదు. ఇది చాలా స్పష్టంగా లేఖనం చెప్పబడతా ఉంది. కానీ అక్కడ చెప్తున్నాడు, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుట వింటిమి, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మాపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. మనకి అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ప్రభు అయి ఉన్నాడు, మనను పాలించేవాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేనో అధికారం కంటేనో శక్తి కంటేనో ప్రభుత్వం కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా ఏమన్నాడు? పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు వారి నేటి కాలంలో క్రైస్తవుడు గుర్తించవలసినటువంటి విధానం ప్రియులారా. కనుకనే ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సుగా ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ గ్రహించలేకపోతున్నారు? ఒకసారి పరిశీలన చేయండి. కనుకనే మరి చాలా విషయాలు చెప్పవలసినటువంటి చాలా ఉన్నాయి. కనుక మరి నేటి కాలంలో ఆచారయుక్తముగా చేసేటువంటి యొక్క మట్టల ఆదివారము లేఖనాల ప్రకారము కాదు అని గ్రహించమని, మరి ఇది సాతాను చొప్పించినటువంటి బోధ అని స్పష్టంగా తెలుసుకోవాలి. నేటి కాలంలో సాతాను మనతో చేపిస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి కార్యము అనేటువంటి స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం? క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనము దేని కొరకు మరి పునాదులు వేస్తూ ఉన్నాము? రాబో లోకానికి మంచి పునాదులు వేసుకునే వారంగా ఉంటున్నాం. కనుకనే మరి ఇటువంటివన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. మరి ఆ మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారని ఒకప్పుడు యెషయా గారే ప్రవచించారు. అదే విధముగా మరి నేటి కాలంలో అదే జరుగుతూ ఉందా? వ్యర్థముగా ఆరాధిస్తున్నారా? కాలాలను సమయాలను గ్రహించలేకుండా మరి ఎవరికి ఇష్టమైనటువంటి రీతిలో వారు చేసుకుంటూ మరి వ్యర్థముగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ మరి సాతాను యొక్క కార్యములలో నిమగ్నమైపోయారా? ఒకసారి ఆలోచించండి. ప్రధానంగా ఈ రోజున మరి ఈ యొక్క లేఖనాలను బట్టి యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎందుకు ఎక్కాడు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంలో మొదటిగా లేఖనాలు నెరవేర్పుగా ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తలను నెరవేర్పుగా గాడిద పిల్ల మీద వస్తాడని, రెండవదిగా యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు రాజ్య పట్టాభిషేకము రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడని ఈ యొక్క లేఖనాలను బట్టి స్పష్టంగా గ్రహించగలరని, ఇక ముందు జరగబోయేటువంటి దినాలలో మరి ఇటువంటి ఆచారయుక్తమైనటువంటి ఈ యొక్క మట్టల ఆదివారాలు కావచ్చు, 40 శ్రమ దినాలు కావచ్చు, వీటిని ఆచరించకుండా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈ మాట చెప్పి ముగిస్తున్నా. చెప్పబడినట్టు ఈ మాటలు గురించిన ప్రతి ఒక్కరిలోనూ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చెప్పని వాక్యము దేవుడు దీవించుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.